వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. ఏపీ ప్రభుత్వం సూపర్ 6 హామీలలో భాగంగా 79 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలతో కలిసి బస్సులో చంద్రబాబు, పవన్, లోకేష్లు ప్రయాణించారు. ఉండవల్లి నుంచి విజయవాడ బస్టాండ్ వరకు వీరి ప్రయాణం సాగింది. దారి పొడవునా సీఎంకు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. థ్యాంక్ యూ సీఎం అంటూ హోరెత్తించారు. కార్యక్రమం కోసం ఉండవల్లి నుంచి తాడేపల్లి కనకదుర్గ వారిది మీదుగా విజయవాడ బస్ టెర్మినల్ వరకు చంద్రబాబు, పవన్, లోకేష్ బస్సులోనే వెళ్లారు. వీరితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, పలువురు ఇతర కూటమి నేతలు బస్సులో ప్రయాణించారు. ఇదిలా ఉండగా బీజేపీ నాయకురాలు మాధవిలత ఉచిత బస్సు ప్రయాణంపై కూటమి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళలకు ఉద్యోగాలు ఇవ్వకుండా వారు ఎక్కడికి వెళ్లి తిరిగి రావాలని ఆమె ప్రశ్నించారు. టిఫిన్ బాక్స్తో ఉచిత బస్సు ఎక్కి వారు ఎక్కడ తిని మళ్లీ ఇళ్లకు చేరాలి ఆమె పదే పదే ప్రశ్నించారు. మహిళలకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఫ్రీగా బస్ ఎక్కిన స్త్రీ ఏడబోవాలయ్యా. ఫ్రీగా మహిళలకు టికెట్ ఇస్తే మీ ఆబ్జెక్షన్ ఏంటండి? మహిళ నువ్వు ఉద్యోగం ఇస్తున్నావా? నువ్వు ఏమన్నా 33% ఏమైనా ఎలక్షన్ల నువ్వు ఇస్తున్నావా? టికెట్లు ఇస్తున్నావా? పోస్టులు ఇస్తున్నావా? ఆ బస్ ఎక్కిన మహిళ ఎక్కడ పోవాలి తమ్ముడు? టిఫిన్ డబ్బా కట్టుకొని తిరిగి ఇంటికి రావాలా? మహిళలు బయటికి వచ్చి ఉపాధి కల్పించుకొని ఏ ఉపాధి? నువ్వు ఉపాధి కల్పించాలి కదా వాళ్ళకి. నువ్వు బస్ ఇచ్చి ఉపాధి ఇవ్వద్దు. ఏం చేయాలి? మనకి డబ్బా కట్టుకొని బస్ లో కూర్చొని తిని మళ్ళీ ఇంటికి పోవాలా? అంటే మీరు మహిళలను అవమానిస్తున్నారా? ఏమంటున్నా నేను? నువ్వు ఉపాధి ఇవ్వు. ఫ్రీ బస్ ఇచ్చినందుకు ఆ డబ్బా పట్టుకొని ఏడపోవాలని? ఆ బస్సు ఏడాగాలే? ఏ బస్ స్టేషన్ లాగా బస్సు? ఈ ఉద్యోగం కూడా నువ్వు సహకరిస్తే ఆ మహిళ డబ్బా పట్టుకొని ఆ బస్సు ఎక్కి ఆడ పోతుంది. సరే, నీకు ప్రజావాణి కూడా